హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారు అందరూ? నేను గోధుమ పిండి కేక్ తయారు చేస్తున్నాను. ఈ గ్లాసు ఎగ్స్, ఈ గ్లాస్ నెయ్యి, దీంతో ఈ గ్లాస్ గోధుమ పిండి, ఈ గ్లాస్ పంచదార మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. బేకింగ్ పౌడర్ ఎసెన్స్ కూడా వేసాను. అది ఇలా ప్రిపేర్ అయ్యింది. ఇలా బౌల్లో పోసుకున్నాను. దాన్ని ఇలా చిన్న చిన్న కప్పుల్లో కూడా పోసాను. కేక్ బౌల్ అన్నమాట ఇది. బౌల్లో ఇసుక పోసి పెట్టాను. ఇసుక పోసాను. ఇసుక మీద కేక్ బౌల్ పెట్టాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెట్టుకుందాం. కేక్ బౌల్ పెట్టుకుందాం. దాని మీద ఈ కప్పులో కూడా పెట్టేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. కేక్ మొత్తం ప్రిపేర్ అయినాక మళ్ళీ చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను తయారు చేసిన కేక్ ఇది. ఒక గ్లాసు గోధుమ పిండి, 4 ఎగ్స్, గ్లాస్ పంచదార, ఒక గ్లాసు నెయ్యి, 4 సమానంగా అన్నీ కొలత. ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో అన్నీ కొలత. దానిలో కొంచెం బేకింగ్ పౌడరు, ఎసెన్స్ వేసాను, దాల్చిన చెక్క పౌడర్ వేసాను. అన్నీ వేసుకొని అలా మిక్సీ పట్టుకొని ఇలా కేకు బౌల్లో వేసాను. నేను తయారు చేసిన కేక్ ఇది, గోధుమ పిండి కేకు. అవన్నీ చుట్టూ కప్ కేక్స్. దానికి డెకరేషన్ కొరకు అవి పెట్టాము, ఆ బ్లూబెర్రీస్. ఓకేనా ఫ్రెండ్స్? గోధుమ పిండి కేక్ అది, ఇంట్లో తయారు చేసింది. ఒకటి పుట్టిన నేను ఏం చేస్తున్నాను వాడు రెడీ చూస్తున్నాను. మనం ఏదైనా ఇంట్లో తయారు చేసుకుంటే మంచిది. మనం చేసుకున్న నెయ్యితో. అలాగే మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? గోధుమ పిండితో కేక్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.